చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అర్థం ఉండకపోతే దానికి ఎంత అవుతుందో చెట్టుకి ఎన్ని రేట్లు పడతాయి చెప్పు ఇమీడియట్లీ ఎన్ని రోజులు అవ్వాలి మళ్ళీ రాకూడదు మొదలైనది యుద్ధం గెలుపెవడదో చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకుల మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం ఇక ఏంటంటే పరిస్థితి ఎవరో ఆ పార్టీలో మనుగడ లేక అందరూ వస్తున్నారు. ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైనా సరే చేయగలదు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకున్నారు ప్రజలు కూడా. మరి ఈ రోజున ఇవాళ జగ్గాయిపాటి ఎమ్మెల్యే రామ్ తాతయ్య గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్లు వైఎస్ఆర్ పార్టీకి చెందిన కౌన్సిల్ కూడా ఇవాళ మధ్యాహ్నం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు. మొన్న అలాగే విశాఖపట్నంలో జరిగిన గ్రేటర్ విశాఖపట్నంలో మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ మరి అలాగే జనసేన కార్పొరేటర్లు ఉంటే 10 స్టాండింగ్ కమిటీలు ఉంటే 10 స్టాండింగ్ కమిటీలు కూడా వన్ సైడ్గా ఎన్డీఏ కూటమికే ఓటింగ్ చేసి 10 స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఎన్డీఏ కూటమి చేజిక్కించుకోండి. ఇవన్నీ చూస్తే అభివృద్ధి మనకు కావాలి. సంక్షేమం బ్రహ్మాండమైన సంక్షేమం అమలు చేశారు ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఇవన్నీ చూసి ఈ రోజున వచ్చిన కార్పొరేటర్ల 5గురిని కూడా కష్టాలు గెలిచి ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున ఏలూరు వదిలేసి పదవులకి రాజీనామా చేసి పారిపోయిన పరిస్థితి. ఈ నాని చరిత్ర అయిపోయింది. అక్కడ కేసీఆర్ నాని, మరి అక్కడ పేరు నాని, అక్కడ కులాల నాని, ఎక్కడ ఆళ్ళ నాని. చరిత్ర క్లోజ్. ఇప్పుడు అంతా కూడా చంటీలు చిన్నీళ్ళు, చంటీలు చిన్నీళ్ళు రాజకీయం. మరి ఈ రోజున ఏలూరు పరిస్థితి చూస్తే కిందట 2024 ఎలక్షన్లో పార్టీకి ఏలూరులో చేయని ఒక వ్యక్తికి దిక్కు లేని పరిస్థితిలో ఈ రోజున ఏలూరు ఇన్ఛార్జి ఇచ్చారు అని అంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ దిక్కుమాలిన పార్టీ ఎంత దిగజారు స్థాయికి దిగిందో ప్రజలే
అర్థం చేసుకోవాలి. అది తట్టుకోలేకే, అది జీర్ణించుకోలేకే ఈ రోజున ప్రతి డివిజన్ లో కూడా 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మీరు కంగారు పడకండి రా బాబు, మేము తీసుకుంటాం. గేట్లు తెలిసామంటాయి. పిచ్చనాగుడికి జగన్మోహన్ రెడ్డి బుడమేరు గేట్లు అన్నాడు, మా అసలైన గేట్లు ఉన్నాయిరా, ఆ గేట్లు ఎత్తుతాం అప్పుడు వద్దురు గారని చెప్పేసి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మంచోడు, గుణవంతుడు, వ్యాపారస్తుడు, ఏదో వాటర్ వ్యాపారాలు బిజినెస్ చేసేవాడు, తెలియక పాపం ఇందులో దిగాడు, ఇప్పుడు లంపలేసుకుంటున్నాడు, తప్పు అయిపోయింది, రాజకీయంలోకి వచ్చానని మా అబ్బాయి అవుతాడు. డివిజన్లో తిరుగుతూ మొన్న జరిగిన 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్, వైఎస్ఆర్ కార్పొరేటర్ గా మరి విజయం కూడా పార్టీలోకి రావడం జరిగింది. అలాగే కార్పొరేటర్ గా పోటీ చేసి ఫెయిల్ అయినా మరి మొన్న జరిగిన 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీతో ఆకర్షితులై ఈ రోజు జాయిన్ 3 జనపర్ రెడ్డి, అప్పుడు కుర్రోడు చిన్నోడు, మరి మొన్న ఎన్నికల్లో గెలవడం కూడా రాజకీయం కూడా కొత్తగా ఆరగ్రేటం అయ్యాడు మనోడు. వారు కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షితులై ఈ రోజున పార్టీలో హనుమంతరావు గారు అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రజారాజ్యక పాలనని మరి అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఏలూరు నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. మరి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా, మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, ఇప్పటికే 27 మంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2 డిప్యూటీ మేయర్లు, అలాగే విప్ పదవికి కానివ్వండి, అలాగే మరి 3 కోఆప్షన్ మెంబర్లు కూడా రాజీనామా చేయడం జరిగింది. త్వరలోనే గౌరవ శాసనసభ్యులు వారి ఆశీస్సులతో మరి ఆ పదవులకు కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి మరి ఆ పదవులు కూడా మరి నియమించుకోవడం జరుగుతుంది. మరి అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే నగర అభివృద్ధికి కృషి చేస్తామని మరి శాసనసభ్యులు శ్రీ చంటి గారికి మేమందరం కూడా అండగా ఉంటూ అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి 5 కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. ఏదైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా వచ్చిన కాడి నుంచి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు. ఒక గౌరవంతో కూడిన రాజకీయం, అలాగే అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ని చేయాలనే తాపత్రయంతో అహర్నిశలు ఆయన కష్టపెడుతున్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే మేమందరం కూడా గత 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎందుకనంటే రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసమైందని తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవని కానీ ఆయన చేస్తున్న స్పిరిట్ని కానీ మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడలో చేరాలనే ఉద్దేశంతో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఒక గౌరవప్రదమైన రాజకీయాన్ని చేయాలి, ఒక గౌరవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న ఒక నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డిప్యూటీ మేయర్లు విప్పు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారో వాళ్ళని కూడా గౌరవంగానే మేము అడగడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం. వాళ్ళు కూడా ఏమీ అనలేదు, సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకు వస్తారో
వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సరంన్నర పాటు దాంట్లో ఇదివరకు గతంలో 3.5 సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమీ చేయలేని ఉద్దేశంతో మొన్న ఎలక్షన్లో ఏదైతే మరి ఓట్ల రూపేణా వాళ్ళు కూడా తెలుసుకున్నారు, మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు ఇచ్చేయలేదన్నారో ఈ సంవత్సరంన్నరలో వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సరంన్నర పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా వాళ్ళు గౌరవిస్తారని వాళ్ళందరూ చెప్పాం. క్యాడర్తో కానీ వీళ్ళతో కానీ అనుసంధానం చేయడంలో మా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నా. ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. అందరం కూడా ఐకమత్యంతో అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు పడుతున్న సేవని దానికి అనుసంధానంగా నేను ఏదైతే చేస్తున్నానో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఎదరికెళ్తేనే అభివృద్ధి సాధ్యం అవుద్ది. ఏలూరుని పతాక స్థాయికి తీసుకెళ్లాలి ఒక టీమ్గా అని చెప్పి ఒక స్పిరిట్గా మేము ఏదైతే అనుకున్నామో దానికి అనుసంధానంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. దానిలో నిదర్శనంగానే మేము ఈ విధంగా పరిపాలన చేస్తున్నాం అనేది 100 రోజుల్లో ఏం చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా నిత్యం గమనిస్తుంటారు. ఏ నియోజకవర్గంలో ఏం జరిగింది దానిలో భాగస్వామిగానే మొన్న వచ్చినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రకటన చేయలే. మరి ఏలూరుకి సంబంధించి 15 కోట్ల రూపాయలు బ్రిడ్జికి శాంక్షన్ చేశారు అని అంటే అది అభివృద్ధిలో భాగమే అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా. ముందుగా ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటున్నా. ఏదైతే చిత్తశుద్ధితో మనం పనిచేస్తామో ఆ పనితనాన్ని ఆయన ఎప్పుడు కూడా గుర్తించడానికి నిదర్శనం అది. ఇంకా మేము 5 సంవత్సరాల పాటు ఇందులో మరి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా మేము కూడా మా అంకిత భావంతో మేము పనిచేస్తాం. ఎప్పుడూ కూడా ప్రజల మన్నన పొందాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయ పార్టీని స్థాపించిన కాడి నుంచి ఏదైతే చేస్తున్నారో భవిష్యత్తులో కూడా మేము ఎలక్షన్ ముందు కూడా ఒకటే హామీ ఇచ్చా, ఏలూరు చరిత్రను తిరగరాస్తా, ఏలూరులో ఎవరో చేయని అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పా. అదే విధంగా చేయటంలో ఎందుకంటే చాలామంది నేను ఈ బ్రిడ్జి సాధించింది నేను ఏ విధంగా అని చెప్పి అందరూ కూడా నా దృష్టిలోకి తీసుకు అనేక మంది అభినందనలు తెలపడం జరిగింది. కానీ ఈ 100 రోజుల్లో నేను సాధించింది నా దృష్టిలో చాలా చిన్నది. నేను కళ్ళగన్న ఏలూరు ఇంకా చాలా ఉంది. తప్పనిసరిగా ఆ ఏలూరుని ఆ స్థాయికి తీసుకెళ్తానికి శక్తివంతం లేకుండా పనిచేస్తానని దానికి ఇప్పుడు జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ గతంలో జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ మా క్యాడర్ ఏదైతే ఒప్పుకున్నారో అంటే ఇప్పుడు మీ వల్ల మాకు వచ్చేది అనుకంటే మిమ్మల్ని గౌరవించాలనే ఉద్దేశంతో మేమందరం మిమ్మల్ని తీసుకొచ్చాం. తప్పనిసరిగా మీరు కూడా మా వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏలూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాసనసభ్యులు వరేడి చంటి గారికి అలాగే గౌరవ మేయర్ గారు ఉజ్జాల ధర్మారావు గారికి నా తోటి సహచర కార్పొరేటర్లకి అలాగే నాయకులు పెద్దలు బలరాం గారికి పెద్దలు శని గారికి పార్టీ అధ్యక్షులు పెద్దపల్లి సుభాష్ గారికి నా డివిజన్ నాతో పాటు సహచర కొంతకాలం పనిచేసిన మా అన్న విభు వాసు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ మధ్యకాలంలో నాతో పాటు పనిచేసిన కార్మికులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరితో పార్టీ ప్రయోజనాల సొంత ప్రయోజనాల అని ఆలోచించిన తర్వాత ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నేను ఈ ఆలోచన చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు 50 రోజుల్లోనే మన 50 సంవత్సరాల ఏలూరులో ఏదైతే నా డివిజన్ సంబంధించి 50 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో మన ఏలూరు అమ్మినాపేట కాజ్వేని మన గౌరవ సీఎం గారి చేత దానికి అనుమతులు తీసుకురావడం నన్ను బాగా ప్రభావితం చేసింది. కాబట్టి మన డివిజన్ అభివృద్ధి జరగాలంటే ఆయన నాయకత్వంలోనే ప్రజలకు కానీ నా డివిజన్ అభివృద్ధి జరుగుతుందని నమ్మి నేను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ముందు జరిగింది. నన్ను మీరందరూ కూడా మీతో కలుపుకొని పనిచేసే అవకాశం ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.